హైదరాబాద్ను వర్షాలు ముంచెత్తాయి. రాత్రి కురిసిన వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. షేక్పేట్ ఓయూ కాలనీలో వరద నీరు నిలిచింది. వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో రోడ్ల మీదే నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్లు, బైకులు నీట మునిగాయి. ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అంటే చాలు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం షేక్పేట్ ఓయూ కాలనీలో ఉన్నాము. ఒక్కసారి విజువల్స్లో చూస్తే మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఆల్టర్నేటివ్గా ఈ వరద నీరు బయటికి వెళ్ళేటువంటి యాక్సెస్ లేకపోవడం వల్లనే భారీ ఎత్తున వరద నీరు చేరింది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ఒకవైపు బండి మునిగిపోయింది. రాత్రి కురిసినటువంటి వర్షానికి అక్కడ కనిపిస్తున్నటువంటి కార్ కూడా ఆల్మోస్ట్ మునిగిపోయింది. ఆ వరద నీరుని బయటికి పంపించలేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఏ అవసరం ఉన్నా బయటికి రావాలంటే, ముఖ్యంగా మహిళలు రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లల్ని తీసుకురావాలన్నా ఇబ్బంది పడడంతో ఒక కార్ని ఏర్పాటు చేసి ఆ కారు సహాయంతో, లేదు అని అంటే 2 వీలర్ సహాయంతో బయట ఉన్నటువంటి వాళ్ళని, లోపల ఉన్నటువంటి వాళ్ళని బయట అవసరాలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పుకోవాలి. ఒకసారి ఓవరాల్గా చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ వైపు అంటే బిల్డింగ్ కి ఇరువైపులా ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆల్టర్నేటివ్ మొత్తం ఎటు చూసినా కూడా డెడ్ ఎండ్ ఉంది. అయితే ప్రధానంగా నీట మునగడానికి కారణము ఈ ప్రాంతానికి ఉన్నటువంటి రోడ్డు ఎండింగ్ చేయడము, క్లోజ్ చేయడమే ప్రధాన కారణం అని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఉన్నారు. అంటే ఇప్పుడు నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి ప్రెజెంట్ కూడా మోకాళ్ళ లోతు వరకు నీళ్లు ఉన్నాయంటే ఆ టైంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కూడా అర్థమవుతుంది. సో ప్రస్తుతం కాలనీ వాసులు ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పాటైందా, లేదంటే మొట్టమొదటిసారి ఈ సిచ్యువేషన్ ఉందా అనేది కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ప్రాంతము నీట మునగడము ఫస్ట్ టైమా, గతంలో కూడా ఇలాంటివి జరిగింది? నా పేరు రవికుమార్ అండి, ఓయూ కాలనీ ప్రెసిడెంట్. గత 2 సంవత్సరాల క్రితం ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ 2 సంవత్సరాల క్రితం మేము కన్సర్న్డ్ కమిషనర్ గారికి, ఆఫీసర్కు కూడా మేము ఫిర్యాదు చేసినాము, రిటర్న్ ఫిర్యాదు చేశాము. ఎందుకంటే అక్కడ తప్పుడు పర్మిషన్ ఇచ్చారు. 60 ఫీట్ల రోడ్లో అపార్ట్మెంట్కు తప్పుడు పర్మిషన్ ఇచ్చారు. దాన్ని రివైజ్ చేయమని చెప్పి నేను ఆ రోజు హైడ్రా అప్పటి వరకు ఇంకా రాలేదు కాబట్టి అప్పుడున్న ఆఫీసర్ బాలకృష్ణ గారికి, తదితర హెచ్ఎండిఏ రేరా ఉన్న పర్సన్స్ కూడా మేము చెప్పాము. వాళ్ళకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వము. మేము ఖచ్చితంగా మీ డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాతనే మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తాము. అంటే లేదండి, అది రివైజ్ చేయాలండి, 60 ఫీట్ల రోడ్డు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇబ్బంది అవుతుందని మేము విన్నవించాము. కానీ ఆయనే డబ్బులకు ఆశపడు ఇతరత్ర ప్రలోభాలకు లొంగి అరవింద్ కుమార్ గారును బాలకృష్ణ గారు ఆ తప్పుడు పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు వచ్చారు. ఆ రోడ్డు మీద ఉన్న కన్స్ట్రక్షన్ సంబంధించిన అపార్ట్మెంట్కి సంబంధించింది అది రిమూవ్ చేస్తే ఈ వాటర్ ల్యాగ్ అనేది పోతుంది. లేదంటే ఆల్టర్నేటివ్గా డ్రైనేజ్ లైన్ కానీ, వాటర్ లైన్ కానీ దానికి తక్షణ నిధులు కేటాయించేసి ఈ యొక్క తాత్కాలికంగా చిన్న రిపేర్లు కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలని నేను కోరుకుంటున్నాను. సరే, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం చూస్తే ఇటువైపు రోడ్డు కనిపిస్తుంది, ఇటువైపు రోడ్డు కనిపిస్తుంది. ఇది చాలా డౌన్లో ఉంది. ఇంకా కూడా వాటర్ అనేది ఎగువ ప్రాంతంలో నుంచి వస్తుంది. సో ఆల్టర్నేటివ్ ఏం కోరుకుంటున్నారు మీరు ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి? ఇప్పుడు దేర్ ఆర్ 2 థింగ్స్ అమ్మా. ఒకటేమో ఈ హుడా వాళ్ళకి అప్పుడు రిపీటెడ్గా రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు కేర్ చేయలేదు. తప్పుగా పర్మిషన్ ఇవ్వడం వల్ల ఆ రోడ్డు మొత్తం క్లోజ్ అయినందువల్ల ఇది ఏర్పడింది ఫస్ట్ పాయింట్. సెకండ్గా వచ్చేసి సొల్యూషన్ ఏమిటంటే ఇక్కడ నుంచి ఇది 60 ఫీట్ రోడ్, ఇక్కడ నుంచి బుల్కాపూర్ నాల వరకు పెద్ద లైన్ వేసేసి కలిపితే వీటికి ఏమన్నా పరిష్కారం దొరుకుతుంది. ఎంతసేపు ఆఫీసర్స్ రావటం, వచ్చి చూసి అప్పటికప్పుడు తాత్కాలికంగా ఇదంతా నీళ్లు తోడేసిపోవటం, మళ్ళీ వస్తుంది. ఈరోజు మళ్ళీ వర్షం ఉంది, మళ్ళీ సేమ్ థింగ్ విల్ బి హ్యాపెన్. కాబట్టి అప్పుడున్న ఆఫీసర్స్ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. తప్పకుండా కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్స్ కొనుక్కున్నారు. సో ఈరోజు కనీసము ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. చిన్నపిల్లలు, మహిళలు ఉంటారు. సో ఆ సొల్యూషన్ చాలా ఇబ్బంది అవుతుంది మేడం. రాత్రిపూట ఆఫీస్ నుంచి వచ్చేసరికల్లా ఇక్కడ వరకు నడుము లోతు వరకు నీళ్లు ఉన్నాయి. అసలు సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ రోడ్డు సమస్య ఒక్కటే కాదు మేడం, డ్రైనేజ్ సమస్య ఉంది. మెయిన్గా అధికారుల ఫెయిల్యూర్ అని చెప్పాలి. గవర్నమెంట్ అఫీషియల్స్, మెయిన్గా మున్సిపల్ ఆఫీసర్స్ వెయ్యడం కూడా, రోడ్ వేసేటప్పుడు యాజ్ ఏ కాలనీ మెంబర్స్ లాగా మేము చెప్పాము, సార్ ఇట్లా స్లాంట్ వస్తుంది, మీరు రోడ్డుని ఇలా తీసుకెళ్ళండి, అప్పుడైతే వాటర్ ఎక్కడ ఉండవని అంటే ఏం మాత్రం వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళ ఫెయిల్యూర్ వల్లే ఇంట్లో మొత్తం వస్తువులన్నీ ఖరాబ్ అయ్యాయి. ఇంత కారణము
మెయిన్గా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పాలి. విఫలమైపోయారు మేడం పూర్తిగా. ఇది ఒక్క అధికారాన్ని చెప్పను, అది రోడ్డుని ఎన్క్రోచ్మెంట్ చేసేటందుకు పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు కావచ్చు, లేకపోతే వాళ్ళని సహించిన వాళ్ళు కావచ్చు, కానీ మొత్తానికి ఇబ్బంది పడుతుంది మాత్రం. అంటే మీరు చెప్పే మాటల్లో చాలా ఎమోషన్ కనిపిస్తుంది. ఎందుకనంటే మేము సఫర్ అయ్యాం మేడం, బాగా సఫర్ అయ్యాము. 2 వరకు నిద్రపోకుండా, మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతుందని అంటే మళ్ళీ భయంగా ఉండాలని అంటే ఎన్ని రోజులని అట్లా ఉంటాం? 2 సంవత్సరాల నుంచి అదే అనుభవిస్తున్నాం. ఇప్పుడు మా కాలనీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఆయన చాలాసార్లు తిరిగానని చెప్పారు, ఆయన తిరుగుతూనే ఉన్నాము, ఎవరు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. ఉన్నటువంటి మెమరబుల్స్ చాలా ఉంటాయి. సో వస్తువులు కావచ్చు, చాలా ఇంపార్టెంట్ ఫైల్స్, డాక్యుమెంట్స్ అన్నీ మొత్తం తడిచిపోయాయి, ఫ్రిడ్జ్లు పోయినాయి, అన్ని టీవీ పోయింది, అన్నీ పోయాయి. మొత్తం ఈ లోతు వరకు నీళ్ళు వచ్చేస్తే ఇంకా ఏమీ ఉండట్లేదు. ఆ టైంలో మీరు బయటికి రావాలన్నా చాలా ప్రాబ్లమ్ గానే ఉంటుంది. చైర్లు వేసుకొని వేరే గోడ మించి అటు దూకేసి ఇటు వచ్చేసాం. పిల్లల్ని తీసుకొని రావాలన్నా ఇబ్బంది. సార్ చెప్పండి, అంటే ఆల్మోస్ట్ ఈ కాలనీ అంతా కూడా నీట మునిగింది. ఇప్పుడు ఈ నీటిని బయటికి పంపించాలన్నా కూడా ఇక్కడ యాక్సెసిబిలిటీ లేదు. ఏంటి నెక్స్ట్? దీనికి ఏమి ఆల్టర్నేటివ్ ఏమి లేదండి. ఈ సమస్య దాదాపు 3-4 ఏళ్ల బట్టి నుంచి ఉంది. వర్షం వస్తే భయం వేస్తుంది, ఇంట్లోంచి ఉండాలంటే భయం వేస్తుంది, ఇంట్లోంచి వచ్చేయాలనిపిస్తుంది. ఈ వాటర్ ఇంతంత వాటర్ రావటం వలన మనుషులు వెళ్ళాలన్నా వెహికల్స్ మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలి తప్పితే ఊరినే కంప్లైంట్ చేసినప్పుడల్లా వస్తున్నారు, టెంపరీగా రోడ్ క్లీన్ చేసి డ్రైనేజీలు క్లీన్ చేసి వెళ్ళిపోతున్నారు తప్పితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలి. అనవసరమైన డబ్బు ఖర్చు పెడుతుంది తప్పించి పర్మనెంట్ సొల్యూషన్ ఇక్కడి నుంచి డ్రైనేజ్ లైన్, ఇక్కడి నుంచి బల్కంపురం నాలా వరకు పర్మనెంట్ డ్రైనేజ్ లైన్ కనుక వేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేకపోతే ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఈ ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సఫర్ అవ్వాల్సిందే. దీని అధికారులు దీనికి కొంచెం తీసుకొని ఇంట్రెస్ట్గా తీసుకొని దీనికి స్పెషల్గా బడ్జెట్ తీసుకొని ఇక్కడి నుంచి బల్కంపురం నాలా వరకు స్పెషల్గా ఒక డ్రైనేజ్ లైన్, పెద్ద లైన్ వచ్చి మామూలు లైన్ కూడా కాదండి, పెద్ద లైన్ కనుక వేపిస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేకపోతే ఈ వాటర్ ఇక్కడే ఉండిపోయి స్టాగ్నేట్ అయిపోయి అనేక రోగాలకి ఆస్కారం అయిపోతుంది. కాబట్టి అది పబ్లిక్ దృష్టిలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకొని తొందరగా చర్య తీసుకోండి. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ప్లేసెస్కి వచ్చేది ఒక పీస్ కోసం వస్తూ ఉంటారు, అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అని చెప్పి. కానీ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చెప్పండి, ఈ ప్లేస్ చూస్తే మీరు ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా చాలా పీస్ఫుల్గా కనిపిస్తుంది. సో ఈ డిస్టర్బెన్స్ ఎలా? డిస్టర్బెన్స్ చాలా ఇదిగా ఉందండి. ఇది ఒక్క నెల కాదు సార్, 3 సంవత్సరాల నుంచి మేము మా ప్రెసిడెంట్ గారు అయితే చాలా తంటాలు పడి తిరిగి వద్దు అని చెప్తున్నా దాన్ని ఆలకించే వాళ్ళు ఎవరు లేరు. ఈ బాలకృష్ణ ఆయన వీళ్ళంతా డబ్బు లంచం తీసుకొని ఇది చేశారని చెప్పి, ఇది 60 ఫీట్ రోడ్డు మేడం. అక్కడ మాకు ఏం చెప్పారంటే ఫస్ట్ మేము సొల్యూషన్ చేసుకున్న తర్వాత మేము కడతామని చెప్పారు మేడం. అది ఎమ్మెల్యే మరి అందరూ వచ్చి కమిషనర్ అందరూ వచ్చి చెప్పారే కానీ తప్ప ఏం చేసింది లేదు. ఇవాళ ఇప్పుడు మా ఇంటికి వెళ్ళినారండి సార్, డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ తడిచిపోయినాయి, ఫ్రిడ్జ్ పోయింది, వాషింగ్ మిషన్ పోయినాయి, 2 చిన్నపిల్లలు. ఎట్లా ఉందో ప్రాబ్లం మీరు చూడండి సార్ మేడం. అది దయచేసి దీన్ని ఏదైనా సాల్వ్ చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం మేడం. అది చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే షేక్పేట్ ఓయూ కాలనీలో సిచ్యువేషన్ ఇది. నిన్న కురిసినటువంటి వర్షానికే కాదు, గతంలో కూడా చాలాసార్లు ఇదే ప్రాబ్లమ్ని మేము ఫేస్ చేస్తూ వస్తున్నాము. కానీ అధికారులు ఎప్పటికప్పుడు వచ్చి జస్ట్ ఏంటి అని అంటే అప్పటికి సొల్యూషన్ చూపిస్తున్నారు, పర్మనెంట్ సొల్యూషన్ అనేది మాకు చూపించడం లేదని చెప్తున్నారు. వాళ్ళు చెప్పే మాటల్లో కూడా ఒక ఎమోషన్, అంటే ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు అవన్నీ తడిచిపోవడంతో పాటు ఆ టైంలో చిన్నపిల్లల్ని పట్టుకొని ఉన్నాము, బయటికి రాలేనటువంటి పరిస్థితి లేదు అని అంటే వాళ్ళని బయటికి పంపించేటప్పుడు చైర్స్ సహాయంతో ఒక గోడ మీద నుంచి మరొక గోడ మీదకి వేసుకొని వెళ్ళాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇంకా మేము ఎన్ని రోజులు ఈ సమస్యను అనేది ఫేస్ చేస్తూ ఉండాలి, ఆల్టర్నేటివ్ సొల్యూషన్ మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ మొత్తం కూడా చాలా క్లియర్గా చూస్తే లోపలికి వెళ్ళేటువంటి టైంలో వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటున్నటువంటి వాళ్ళు పాల ప్యాకెట్స్ని అవన్నిటిని తీసుకువెళ్ళాలని కూడా ఇబ్బంది పడుతున్నారు. 2 వీలర్ వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా అక్కడికక్కడే ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. లోపల ఉన్నటువంటి వాళ్ళ డాక్యుమెంట్స్, ఫ్రిడ్జ్ అవన్నీ కూడా నీళ్ళలో కొట్టుకుపోయాయి, అవన్నీ తడిచిపోయాయి, పనికి రావడం లేదు. అట్లీస్ట్ మేము ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకొని ఇక్కడికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగ్స్ కట్టుకున్నాము. ఆ తర్వాత ఏదైతే వాల్ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్కి అనుమతులు ఇవ్వడానికి అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి శివ బాలకృష్ణ డబ్బులు తీసుకొని ఆ వాల్ని నిర్మించారు. ఆ తర్వాత ఆల్టర్నేటివ్గా వాటర్ అనేది వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ లేకపోవడం వల్లనే కాలనీ అంతా మునిగిపోతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి మనం 2 వైపులా కూడా, అంటే ఈ రోడ్డు
రెండు వైపులా వచ్చేటువంటి వరద నీరు మొత్తం ఇక్కడికే వస్తుంది. మరోవైపు కేవలము వర్షపు నీరు కాకుండా డ్రైనేజ్ కూడా ప్రధాన సమస్యగా వీళ్ళు చెప్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ కూడా మనకు కనిపిస్తుంది. అందులో నుంచి వచ్చినటువంటి వాటర్ కూడా ఇక్కడే కలవడం వల్ల మొత్తం ఓవరాల్గా అటు వర్షపు నీరు, డ్రైనేజ్ వాటర్ ఈ రెండూ కలిసి ఇక్కడే స్టోరేజ్ అయి ఉన్నాయి. బయటికి వెళ్ళాలంటే ఎలా, నెక్స్ట్ ఏంటి ఆల్టర్నేటివ్, ఈ సమస్య తీరాలి అంటే ఏ అధికారులు స్పందిస్తారు, ఎవరైనా సరే తక్షణం స్పందించాలి, మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం టైంలో భయభ్రాంతులకి గురి అయ్యాము, ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి వస్తున్నటువంటి కార్ని చూస్తే అంటే నడుచుకుంటూ వస్తేనే మనకి మోకాళ్ళ లోతు వరకు ఉంది అని అంటే, ఇప్పుడు వస్తున్నటువంటి కార్ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా వాళ్ళు బయటికి వెళ్ళాలి, ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో అవసరాలు తీర్చుకోవడానికైనా వెళ్ళాలి కాబట్టి ఇంటి సామాన్లు తెచ్చుకోవడానికి అందుకు బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తక్షణమే మాకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలి అని చెప్పి స్థానికులు అయితే మాత్రం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.